తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ట్రస్ట్ నిర్వహణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ధ్యాన జ్ఞాన మందిరం తిరుమలలో ఉంది. తిరుమల సంస్కృతి మరియు సంప్రదాయాలకు సంబంధించిన కళాఖండాలను కలిగి ఉన్న వారి పురాతన వస్తువుల హాల్ 1980లో స్థాపించబడింది. శ్రీ వెంకటేశ్వర ఆలయంతో అనుబంధించబడిన ఈ మ్యూజియంలో 10 విభాగాలలో విస్తరించి ఉన్న దాదాపు 6000 కళాఖండాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఊరేగింపులలో ఉపయోగించే శ్రీవారి వాహనములను వాహనముల గ్యాలరీ ప్రదర్శిస్తుంది. వైష్ణవ సంప్రదాయాలకు నిదర్శనమైన క్రీస్తుశకం 8వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు ఉన్న రాతి శిల్పాలు రాతి గ్యాలరీలో ప్రదర్శించబడతాయి. సంగీత వాయిద్యాల గ్యాలరీ పేరు సూచించినట్లుగా చరిత్ర అంతటా ఉపయోగించిన వివిధ రకాల సంగీత వాయిద్యాలను ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియంలో అన్నమయ్య రచనల అసలు రాగి పలకలు మరియు 16వ శతాబ్దపు విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు ఇచ్చిన విరాళాలు, ఇందులో తిరుమలలోని పూజారికి బహూకరించిన ధూప ఘంట కూడా ఉన్నాయి. వైష్ణవ మత చరిత్రకు అంకితం చేయబడిన ఈ మ్యూజియం ఆల్వార్ల చరిత్రను ఆర్కైవ్ చేయడంలో కూడా నిమగ్నమై ఉంది. ఇతర గ్యాలరీలలో మధ్యయుగం నుండి వలసరాజ్యాల కాలం వరకు కత్తులు, యుద్ధ గొడ్డళ్ళు, తుపాకులు వంటి పురాతన ఆయుధాలను వీక్షించగల ఆయుధాలు మరియు ఆయుధాల విభాగం, విగ్రహాలు మరియు పాత్రలు వంటి కాంస్య వస్తువులను ప్రదర్శించే కాంస్య విభాగం, మరియు రాళ్లను ఎత్తడానికి ఉపయోగించే గంటలు మరియు పుల్లీలను పరిశీలించడం ద్వారా మ్యూజియం నిర్మాణాన్ని వివరించే విభాగం ఉన్నాయి. మ్యూజియంలో సమావేశ మందిరాలు, ధ్యాన మందిరాలు మరియు తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో మతం, చరిత్ర, వారసత్వం, ఆలయ కళలు మరియు వాస్తుశిల్పం వంటి వివిధ అంశాలపై పుస్తకాలు ఉన్న లైబ్రరీ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.